షాపింగ్‌లో భాగంగా కొత్తవి కొనుక్కోవడం, ఇష్టమైనవి దక్కించుకోవడంలో ఎవరికైనా ఎక్సైట్‌మెంట్, హ్యాపీనెస్, సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కానీ అది టూ మచ్ కాకూడదు. ఏదైనా మైండ్‌ఫుల్‌గా చేయకుండా ఒక బ్యాలెన్స్ అనేది లేకపోతే ఇబ్బందులు పడతారు. అవసరానికి మించి ఎక్కువ షాపింగ్ చేసి కొన్ని సిట్యుయేషన్స్‌లో బలవంతంగా కొనడం వల్ల మనీ వేస్టే కాదు, గిల్టీ, స్ట్రెస్ లాంటి నెగెటివ్ ఎమోషన్స్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. మనం చేసే షాపింగ్ ఇంట్లో వాళ్ళకి నచ్చదు. మనీ వేస్ట్ చేస్తున్నారు అని ఎప్పుడూ చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి. రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఈ అనవసరమైన షాపింగ్‌నే షాపింగ్ అడిక్షన్, షోహాలిక్ అని కూడా అంటారు. ఎందుకు చేస్తాము? దీన్ని తగ్గించుకుంటే లాభాలేంటి? ఎలా తగ్గించుకోవచ్చు? తగ్గించుకోవడానికి కొన్ని టిప్స్ ఈ వీడియోలో చూద్దాం. మీరు చివరి వరకు ఈ వీడియో చూస్తే ఈ పాయింట్స్ అన్ని మీరు తెలుసుకోగలుగుతారు. నమస్తే, నేను సౌమ్య. మీరు చూస్తున్నది సౌమ్య ఇన్ఫో. మీకు షాపింగ్ అడిక్షన్ లేకపోయినా షాపింగ్ విషయంలో మీ మీద మీకు అవేర్నెస్ పెంచుకోవడానికి నేను చెప్పేది బాగా హెల్ప్ అవుతుంది. మీరు షాపింగ్ కి ఎడిట్ అయ్యారో లేదో తెలుసుకోవాలన్నా, మీకు ఒక ఐడియా రావాలన్నా, మేము చెప్పబోయే వాటిలో మీరే క్వశ్చన్ చేసుకోండి. మీరు అవసరంతో సంబంధం లేకుండా బోర్ కొట్టినప్పుడు లేదా బాధ కలిగినప్పుడు షాపింగ్ చేస్తున్నారా? షాపింగ్ చేసేటప్పుడు సూపర్ ఎక్సైట్మెంట్ తో ఉంటారా? షాపింగ్ తర్వాత ఏంటి, ఇన్ని కొనేశాను అని గిల్టీ ఫీల్ అవుతున్నారా? షాపింగ్ లో అధిక ఖర్చు పెట్టడం వల్ల మీ లైఫ్ లో ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేశాయా? మీరు చేసిన షాపింగ్ గురించి ఎంత పెట్టుకున్నారు అనే దాని గురించి ఎప్పుడైనా అబద్ధాలు చెప్పారా? మీరు ఎప్పుడైనా వస్తువులు లేదా బట్టల్లో కానీ కొన్ని వాడకుండా పక్కన పెట్టి ఉంటారా? ఎక్కువ టైం తర్వాత ఏం కొనాలి, ఎంత పెట్టి కొనాలి అని ఆలోచిస్తూ ఉంటారా? మీ షాపింగ్ హ్యాబిట్స్ గురించి మీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా కంప్లైంట్ చేస్తూ ఉంటారా? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ గా మీకు ఎక్కువ ఎస్లు వస్తే అవసరానికి మించి మీరు షాపింగ్ చేస్తున్నట్టే. ఇంకా చెప్పాలంటే మనం అనవసరంగా షాపింగ్ చేసిన సందర్భాలు చాలా ఉంటాయి. తర్వాత గిల్టీగా ఫీల్ అయిన సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ అవగాహన లేనప్పుడు జరుగుతాయి. మనకి ఏం కావాలి అనే అవగాహనతో షాపింగ్ చేస్తే చాలా వరకు ఖర్చుని తగ్గించుకోవచ్చు. సో మార్పు అనేది మనం స్లోగా, గ్రాడ్యువల్ గా అవేర్నెస్ తో తెచ్చుకోవచ్చు. నా ఎక్స్పీరియన్స్ లో ఈ అనవసరమైన షాపింగ్ గురించి నేను గమనించింది ఏంటంటే, మన మనీ వేస్ట్ అవ్వడమే కాదు, ఎంతో విలువైన మన టైంని, ఎనర్జీని కూడా వేస్ట్ అవుతుంది. షాపింగ్ తగ్గించుకుంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ పెంచుకోవచ్చు. అప్పులు ఉంటే తీర్చుకోవచ్చు, లేకుండా కూడా చేసుకోవచ్చు. మంచి సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. షాపింగ్ ఎడిక్షన్ తగ్గించుకోవడం వల్ల చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. చుట్టూ అనవసరమైన వస్తువులు, బోలెడు డ్రెస్సులు, చీరలు ఇంట్లోనే అలానే మైండ్ లో కూడా ఆర్గనైజ్డ్ గా ఉండలేము. షాపింగ్ వల్ల మనకు వచ్చేది టెంపరరీ హ్యాపీనెస్. దాని బదులు మంచి ఎక్స్పీరియన్స్ మీద, ఇంపార్టెంట్ రిలేషన్స్ మీద, మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడం మీద పెట్టుకోవచ్చు. అవి మనకి లాంగ్ టైం హ్యాపీనెస్ ని, సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అలా కాకుండా మన బ్రెయిన్ ఇలా వర్క్ చేయడం వల్ల మనం ఎక్సైట్ అవుతున్నామో అని మనకి అవేర్నెస్ ఉన్నప్పుడు ఏదో ఫ్లోలో కొనడం కాకుండా నిజంగా అవసరమై కొంటున్నామా అని ఆలోచించుకోవడం నేర్చుకోవాలి. మనసు బాగోనప్పుడు దాన్ని డైవర్ట్ చేసుకోవడానికి షాపింగ్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ లైఫ్ లో ఉన్న వెలితిని తీర్చుకోవడానికి షాపింగ్ చేస్తూ ఉంటారు. మన రియల్ ఫీలింగ్స్, దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఏదో కాసేపు మనసు మార్చుకోవడానికి షాపింగ్ చేయడం ఏమాత్రం సరైనది కాదు. అది టెంపరరీ రిలీఫ్ మాత్రమే. ట్రెండింగ్ అని అందరూ కొంటున్నారు అని కాకుండా, మనకు అవసరం ఉందా, మనకి సూట్ అవుతుందా, లేదా కంఫర్టబుల్ గా ఉందా అనేది ఆలోచించుకోవడం ఇంపార్టెంట్. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా నాలెడ్జ్, ఫిట్నెస్, ఇండిపెండెంట్ గా ఉండటం కూడా ఎందుకు కాకూడదు? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం? ఎంజాయ్మెంట్ అనేది వస్తువులతో లేదా వయసుతో ముడి పెట్టాల్సిన అవసరం లేదు. డబ్బులు నావే, కొనుక్కుంటే తప్పేముంది అని అంటారా?
మనకి ముందు ముందు ఎలాంటి ఖర్చులు వస్తాయి తెలియదు. ఉన్నాయి కదా అని ఖర్చు పెట్టుకుంటే అవసరమైనప్పుడు లేకుండా పోతాయి. ఒకసారి కరోనా ఇన్సిడెంట్స్ ని కూడా చూసుకోండి. డబ్బులు ఉండటం అంటే తెలివిగా సేవ్ చేయడం, ఇన్వెస్ట్ చేయడం, ఖర్చు పెట్టడం కాదు. మీకు కొనుక్కోవాలి అనిపిస్తే కొనుక్కోండి, కానీ అనవసరంగా కొంటే తర్వాత గిల్టీ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. షాపింగ్ అడిక్షన్ తగ్గించుకోవడానికి హెల్ప్ అయ్యే కొన్ని టిప్స్ ఏంటో చూద్దాం. మనకి మనం నిజాయితీగా అనవసరమైన షాపింగ్ చేస్తున్నానా అని గమనించుకోవాలి. షాపింగ్ చేయడం తగ్గించుకోవాలి అని గట్టిగా అనుకోవాలి. అప్పుడే ఈ టిప్స్ పని చేస్తాయి. ఫస్ట్, మనల్ని షాపింగ్ చేయించే ట్రిగర్ కనిపెట్టి వాటిని కంట్రోల్ చేయాలి. మనం టెంప్ట్ అయ్యాక దాన్ని కంట్రోల్ చేసుకోవడం కంటే టెంప్ట్ అయ్యే సిచ్యువేషన్ ని అవాయిడ్ చేస్తే బెటర్. కొంతమందికి శారీస్ కొనడానికి ఖాతాలు ఉంటాయి. ఇంటికి శారీస్ తీసుకొచ్చి డబ్బులు తర్వాతైనా ఇవ్వచ్చు అని సేల్ చేస్తూ ఉంటారు. అలాంటి వాటికి దూరం పెట్టాలి. మన చుట్టూతో ఉన్న వాళ్ళు ద్వారా కూడా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాం. మన ఫ్రెండ్స్ లో, నైబర్స్ లో ఎక్కువ షాపింగ్ చేసే వాళ్ళు ఉంటే కొన్నాళ్ళకి మనకి అన్ని నార్మల్ గా అనిపిస్తాయి. మనం అలా కొన్ని అలవాటు చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అది మనం గమనించుకోవాలి. ఇంకా ఆన్లైన్ షాపింగ్ కేవలం మీకు అవసరమైనప్పుడు ఇన్స్టాల్ చేసుకొని కావాల్సినవి కొనేశాక యాప్ ని డిలీట్ చేస్తే బెటర్. లేకపోతే వాటి నుంచి నోటిఫికేషన్ వస్తూనే ఉంటాయి. మన టెంప్ట్ అవుతూనే ఉంటాము. ఒకసారి కొనకపోయినా ఆ నోటిఫికేషన్స్ నుంచి యాప్ ఓపెన్ చేసి చాలా టైం అండ్ మెంటల్ ఎనర్జీ అయితే వేస్ట్ చేసేస్తాం. బట్టల విషయంలో షాపింగ్ అనేది సంవత్సరానికి 1-2 సందర్భాలలో బట్టలు కొనేలా మైండ్ ఫిక్స్ అయితే మిగతా షాపింగ్ గురించి ఆలోచనలు తగ్గించుకోవచ్చు. ఉదాహరణకు బర్త్డే లేదా మ్యారేజెస్ లేకపోతే ఫెస్టివల్స్, మరి ఏదైనా ఇంపార్టెంట్ ఈవెంట్ లో కొనాలి అనుకుంటే కొనుక్కోవడం తప్ప షాపింగ్ గురించి అసలు ఆలోచించకూడదు. సంక్రాంతి పండుగకు, దీపావళికి, బర్త్డేకి ఇలా సంవత్సరానికి కొన్ని కంపల్సరిగా కొనేలా ఫిక్స్ అవ్వచ్చు. ఇకపోతే సేల్స్ లో కొనడం. ఈ సేల్స్ అనేది ఒక పెద్ద ట్రాప్. మీరు కొనాలి, మీకు అవసరం అనుకున్నప్పుడే సేల్స్ లో చూడండి. కానీ కేవలం సేల్స్ నడుస్తుంది కాబట్టి అందులో కొనేద్దాం అనుకుంటే మనం కంట్రోల్ లేకుండా అవసరానికి మించి కొనేసే ఛాన్సెస్ ఉంటుంది. నిజంగా సేల్స్ మనకు అంత కలిసి వచ్చేది ఏమీ ఉండదు. చాలా సార్లు వాళ్ళు రేట్స్ పెంచి దాని మీద సేల్స్ పెడుతూ ఉంటారు. ఇలాంటి మార్కెటింగ్ జిమిట్స్ ఎన్నో ఉంటాయి. అందులో 199, 499 ఓన్లీ ఇలా బిల్ చేస్తే స్పెషల్ గిఫ్ట్స్ అంటారు. ఇంకా మదర్స్ డే పండుగల ఆఫర్స్ అంటారు. అందరూ కొనేస్తున్నారు, మనం ఏదో మిస్ అవుతున్నాం అనే ఫీలింగ్ లో కొనేస్తూ ఉంటాం. ఇలాంటివి అన్ని మార్కెటింగ్ స్ట్రాటజీ. ఏదో మిస్ అయిపోతాం అనేది మన బ్రెయిన్ క్రియేట్ చేసిన థాట్ అండ్ ఫీలింగ్స్ మాత్రమే. అది ప్రతిసారి నిజం కాకపోవచ్చు. దాని ట్రాప్ లో పడకుండా మీకు అవసరమా కాదా అని ఆలోచించండి. షాపింగ్ తగ్గించుకోవడానికి నెలకి లేదా సంవత్సరానికి ఛాలెంజెస్ పెట్టుకోవచ్చు. ఈ నెల నేను ఏమి కొన్నాను, లేదా ఈ సంవత్సరంలో కిచెన్ లో ఏ ఐటమ్స్ కొన్నాను అని ఇలా మీకు మీరు వాటి మీద ఆలోచన తగ్గి ఫోకస్ అనేది షిఫ్ట్ అవుతుంది. మనీ సేవ్ చేసే విషయంలో గోల్స్ పెట్టుకోండి. నేను ఈ సంవత్సరం ఇంత మనీ సేవ్ చేయాలి, ఫ్యూచర్ లో వచ్చే ఖర్చుని ఇలా దాయాలి అనే టార్గెట్ పెట్టుకున్నప్పుడు మనీ అటు డైవర్ట్ అవుతుంది. షాపింగ్ మీద ఆలోచన తగ్గుతుంది. ఎప్పుడు ఏం కొనాలన్నా ఒక లిస్ట్ రాసుకొని వెళ్ళండి. అలా చేస్తే షాపింగ్ కి వెళ్ళినప్పుడు అనవసరమైన వాటి జోలికి వెళ్లకుండా హెల్ప్ అవుతుంది. మీరు ఎప్పుడు షాపింగ్ చేయాలన్నా క్వాంటిటీ కంటే క్వాలిటీకి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇంకా మనకి ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ ఇచ్చే వాటి మీద మనీ స్పెండ్ చేయడానికి వెనకాడకూడదు. వస్తువులు, బట్టల కోసం చేసే షాపింగ్ మనకి టెంపరరీ ఆనందాన్నిస్తే జిమ్ లో జాయిన్ అవ్వటం, హెల్తీ ఫుడ్ లాంటి వాటి కోసం స్పెండ్ చేసిన డబ్బు మనకి లాంగ్ టైం లాభాలు ఎన్నో ఇస్తాయి. అలాంటి విషయాల్లో కాంప్రమైజ్ అవ్వద్దు. మనం కొనే వస్తువుల గురించి చెప్పాలంటే ఇంటర్నెట్ లో చూపించినంత యూస్ఫుల్ గా, ఎఫెక్టివ్ గా ప్రతిదీ ఉండకపోవచ్చు. ఏవో ఫ్యాన్సీ వీడియోస్ లు చూసి కొనడం కాదు, నిజంగా వస్తువు కొనడం. నాకు అవసరమేనా, నిజంగా మనకి వాల్యూ యాడ్ చేస్తుందా, టైం సేవ్ చేస్తుందా, ఇదే పని చేసే వస్తువులు ఆల్రెడీ ఏమైనా ఉన్నాయా, ఆ వస్తువుకి మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, అది ఎక్స్ట్రా బర్డెన్ అవుతుందా,
అండ్ ఆ వస్తువు పెట్టడానికి ప్రాపర్ స్పేస్ ఉందా అని క్వశ్చన్ చేసుకొని డిసైడ్ అవ్వాలి. షాపింగ్ ఒక చిన్న ఎమోషన్, ఒక సరదా అందరికీ ఉంటుంది. కానీ దానికి కొంచెం ఆలోచనతో బాధ్యతతో చేస్తే అటు ఫైనాన్షియల్ అండ్ ఎమోషనల్ లైఫ్ కూడా బ్యాలెన్స్ అవుతుంది. మీరు ఏమంటారు? లైఫ్ లో డబ్బు అన్నిటికంటే ముఖ్యమైనది కాకపోవచ్చు, కానీ మన లైఫ్ లో ముఖ్యమైన వాటిని ఎఫెక్ట్ చేసేది డబ్బే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.